ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు హైదరాబాద్ కు చేరుకున్నాడు. గతంలో SIB అధిపతిగా పనిచేస్తున్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో అమెరికాకు పరారయ్యారు. అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో ఆయన భారత్కు వచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు హైదరాబాద్కు వచ్చారు. నేడు సిటీ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు హైదరాబాద్ కు చేరుకున్నాడు. గతంలో SIB అధిపతిగా పనిచేస్తున్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో అమెరికాకు పరారయ్యారు. అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో ఆయన భారత్కు వచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు హైదరాబాద్ కు వచ్చారు. నేడు సిటీ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు హైదరాబాద్ కు చేరుకున్నాడు. గతంలో SIB అధిపతిగా పనిచేస్తున్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో అమెరికాకు పరారయ్యారు. అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో ఆయన భారత్కు వచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రత్నకుమార్, ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియా చేరుకున్నారు. నిన్న రాత్రి 11:30 ప్రాంతంలో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. అయితే నిన్న అనేక నాటకీయ పరిణామాలు అనేవి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఎయిర్పోర్ట్ లో అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అనంతరం అక్కడ దాదాపు కొన్ని గంటల పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ప్రభాకర్ రావును అధికారులు హోల్డ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఆయన మీద రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి. అలాగే ఇమ్మిగ్రేషన్ పరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తవడానికి చాలా సమయం పట్టింది. సో వీటన్నిటిని పూర్తి చేసుకున్న అనంతరం వాస్తవానికి ఆయన 8 గంటల ప్రాంతంలోనే ఫ్లైట్ దిగాడు. కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యే సమయానికి వాస్తవానికి ఒక గంట సేపట్లోనే ఇమ్మిగ్రేషన్ పరమైనటువంటి ఇంతకు ముందు ఏ నిందితులు ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చినప్పటికీ కూడా ఇమిగ్రేషన్ పరమైనటువంటి కార్యకలాపాలను పూర్తి చేసుకోవడం కోసం గంట సమయం మాత్రమే పట్టేది. కానీ ప్రభాకర్ రావు విషయంలో మాత్రం దాదాపు 3 గంటల పాటు, ఎందుకంటే అతని మీద లుక్అవుట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు ఇవన్నీ సెంట్రల్ వరకు కూడా అతనికి సంబంధించినటువంటి వ్యవహారాలు అనేవి చేరుకున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద శంషాబాద్ లోనే ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి పోలీసులు అధికారులు అందరూ కూడా ఆరా తీయడం జరిగింది. ఆరా తీసిన అనంతరం ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేశారు. ఎప్పుడైతే అమెరికా నుంచి ఇండియా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ప్రభాకర్ రావు చేరుకున్న విషయం తెలిసిన తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన అనంతరం వెంటనే ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రి మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ప్రభాకర్ రావు ఆయన యొక్క కారులోనే తన ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఉదయం విచారణకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఇక మరికొద్ది సేపట్లోనే ప్రభాకర్ రావు
పోలీసులు ఎదుట ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు బృందం ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే రాత్రి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత బౌన్సర్లతో హంగామా చేయించారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. దాదాపు 70 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకొని అక్కడకు వచ్చినటువంటి మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇష్టానుసారంగా దాడి చేసి కొంతమంది మీడియా ప్రతినిధులను కూడా గాయపరిచారు. సో ఎప్పుడైతే బయటికి రావడం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రభాకర్ రావు బయటకు వచ్చారో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి వివరాలను మీడియా ప్రతినిధులు అడిగేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రభాకర్ రావు ఎటువంటి సమాధానం ఇవ్వకపోగా మీడియా ప్రతినిధులు ఎప్పుడైతే ప్రభాకర్ రావు దగ్గరకు చేరుకుంటారన్న విషయాన్ని గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి దాదాపు 70 మంది వరకు బౌన్సర్లు ఒక్కసారిగా మీడియా మీద దాడి చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కొంతమంది మీడియా ప్రతినిధులు సైతం గాయపరిచారు. ఈ యొక్క అనేక నాటకీయ పరిణామాల అనంతరం ప్రభాకర్ రావు తన కారులోనే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మరికొద్ది సేపట్లోనే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లోనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది దర్యాప్తును ప్రారంభిస్తుంది. కాబట్టి కొంతకాలం నుంచి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి పోలీస్ స్టేషన్ వేదికగానే జరగబోతున్నటువంటి యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ప్రభాకర్ రావు పాల్గొనబోతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే A1 గా ఉన్నాడు ప్రధాన నిందితుడిగా. ఈ కేసులో ప్రాథమికంగా పూర్తి డీటెయిల్స్ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటి విషయాలనేవి కూడా ప్రభాకర్ రావే చాలా కీ రోల్ పోషించాడు అనేది ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఈ కేసులో చెప్పినటువంటి మాట. సో దాన్ని బట్టి ఇందులో అసలు వాస్తవాలు తెలియాలి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది విచారణలో ముందుకు వెళ్ళాలి. అనేక కీలక విషయాలు వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావును విచారిస్తేనే ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఆయన కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చి 14 నెలల క్రితం కేసు నమోదైన దగ్గర నుంచి ఇక ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ ఆయన్ను పట్టుకొని విచారించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ తను అప్పటి నుంచి తను అనారోగ్య పరిస్థితుల కారణంగా విదేశాల్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి రీజన్ చూపిస్తూ ఎన్నాళ్ళు ఇండియాకు రాకుండా తప్పించుకొని తిరుగుతూ మొత్తానికి అన్ని దారులు మూసుకుపోవడంతో ఒకవైపున కోర్టులు ఆయన యొక్క బెయిల్ పిటిషన్లను క్యాన్సిల్ చేశాయి. అలాగే అటువంటి పాస్పోర్ట్లను రద్దు చేయడం జరిగింది. మరోవైపు లుకౌట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశాయి. సో ఈ పరిస్థితులన్నిటి మధ్య ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు అనేవి కోర్టుల ద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.